నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేసీఆర్ కి కోదండరాం మీద ఇంకా కక్ష సాధింపు తగ్గినట్టు లేదు. ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డానికి, విద్యార్థి లోకం అడుగులు ముందుకు వేయడానికి కోదండరాం ఎంత బాధ్యత తీసుకున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోదండరాం కి, అలాగే ఒక మైనారిటీకి ఇవ్వడం బీఆర్ఎస్ నాయకులకు మింగుడు బట్టంలాగా కనిపించట్లేదు. అది ఎంతలా వాళ్ళ అహంకారాన్ని, ఎంతలా వాళ్ళ రాచరిక పోకడిని చూపిస్తోంది అనంటే, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కి బిల్ పెట్టింది. గవర్నర్ కూడా గవర్నర్ కోటాలో వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీగా ఒప్పుకుంది. ఆ బిల్ పాస్ చేసింది. ఇక వాళ్ళిద్దరు ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నాకు ఒంట్లో బాగాలేదు, నేను సెలవులో ఉన్నా అని చెప్పి 5 రోజుల నుంచి నాకు ఒంట్లో బాగాలేదు, అందుకే గవర్నర్ ఎట్ హోమ్ ప్రోగ్రామ్ కూడా రాలేదు అని చెప్పిందట. అంటే కోదండరాం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తే కేసీఆర్ కి నచ్చట్లే, ఇంకా అధికారంలో ఉన్నాను ఫీల్ అవుతాండేమో. మేము ఎప్పుడు చెప్తే అప్పుడే చేయాలా, మేము ఎప్పుడు చేయిస్తే అప్పుడే చేయాలా. ఇప్పుడు చైర్మన్ కి ఒంట్లో బాగాలేకపోతే ఎందుకు ఆపాలి ప్రమాణ స్వీకారాన్ని? డిప్యూటీ స్పీకర్ తోనో ఇంకొకరితోనో చేయించాలి కదా. మీరు పోయి మళ్ళీ రండి, ఏమనుకుంటారు వాళ్ళంటే? లేదా మేమున్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళ ప్రొఫైల్ పంపించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయమంటే చేయలేదు, కోదండరాం లాంటి వాళ్లకు ఒక మైనారిటీకి ఎమ్మెల్సీ ఇస్తే మాకు నచ్చట్లేదు అనేదా? ఇంకా కూడా ఈ కక్ష సాధింపు అనేది ఏం తీసుకొచ్చి పెడుతుంది రాజకీయాల్లో? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగా కూడా ఉద్యమంలో కోదండరాం సార్ పాత్ర కీలకమైనది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని గుర్తించి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చింది. దీనికి ప్రతి ఒక్కరు హర్షించాలి. ఒక చదువుకున్న, ఒక విద్యార్థుల గురించి తెలిసిన ఒక నేత ఒక ఎమ్మెల్సీగా పట్టభద్రుడుగా ఉంటే చాలా మంచిది, మంచి డెసిషన్ తీసుకుంది గవర్నర్ అని అభినందించాలి. దీన్ని వ్యతిరేకిస్తాం, దీని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ప్రమాణ స్వీకారానికి వెళ్తే ఇవాళ కాదు రేపు రమ్మని చెప్పి పంపిస్తాం. ఏమనుకుంటారు? ఇవాళ కాదు రేపు రమ్మంటే వాళ్ళని ఎవరు అనుకుంటారు? అంత ఎందుకు అంత కక్ష? ఎవరి మీద? ఎవరిని సాధించాలి అని? ఆ రోజు కోదండరాం సార్ పార్టీని, కోదండరాం సార్ని ఉద్యమం అప్పుడు వాడుకున్న కేసీఆర్ కి 9.5 సంవత్సరాలు దరిదాపు అధికారంలో ఉండి ఏ రోజు కూడా ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వాలి అనిపించలేదు, ఆయనకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలనిపించలేదు. ఆయన చొక్కా బట్టలు చించి పోలీసులతో చించిపించిండ్రు. మర్చిపోయింది అనుకున్నారా గతాన్ని? అప్పుడు అదే నియంతృత్వ పాలన. అరే మేము పోలీసులను పెట్టి చొక్కాలు చింపించినోడు ఈ రోజు ఎమ్మెల్సీ అవుతాడా? చూపిస్తాం మేమేంటో అనుకొని గుత్తా సుఖేందర్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఆయన మీద కక్ష సాధింపు చేస్తుంటారు. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్ కాదు, చాలా మంది విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న. ఇప్పటికైనా సరే తెలంగాణలో అహంకారం, నియంతృత్వం, రాచరికం లేకపోతే కక్ష సాధింపు చేయాలి అనుకుంటే ఆ పార్టీలకు, ఆ నాయకులకి తెలంగాణ బిడ్డలు ఎప్పుడో చరమగీతం పాడేసిండ్రు. అలాంటి అహంకార ధోరణితో ఏ నాయకుడు ఉన్నా కూడా చరమగీతం పాడతారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే మాత్రం ఇంకా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో నవ్వులబాలు అవ్వడం గ్యారంటీ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.